హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను వీడియోని ఒక చిన్న వీడియో క్లిప్తో స్టార్ట్ చేస్తాను. ఈ వీడియో క్లిప్ వీరదాస్ అనే ఒక స్టాండప్ కమెడియన్ 3 సంవత్సరాల క్రితం అమెరికాలో కెనడీ సెంటర్లో ఇచ్చిన 2 ఇండియాస్ అనే ఒక కామెడీ షో నుంచి నేను తీసుకుంటున్నాను. ఒకసారి అదేంటో చూడండి. I come from an India where journalism is supposedly dead because men in fancy suits and studios give each other yet women on the road with laptops are still telling the truth. ఈ కామెంటు భారతదేశంలో జర్నలిజం ఎలా ఉంది అని చెప్పడానికి ఒక నిలువుటద్దం లాంటిది. దాదాపుగా ఇది చూస్తున్న వాళ్ళందరూ కూడా దీంతో ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను. అంటే జర్నలిజంలో ఉన్న వాళ్ళు, దాని అధిపతుల దగ్గర నుంచి దాని ఎడిటర్లు, అందులో ఉన్న అనేక మంది సీనియర్ జర్నలిస్టులు ఇవాళ సూట్లు వేసుకుని ఎవరికి బాకా ఊదుతున్నారో, ఎవరి గోదీలో కూర్చుంటున్నారో మనందరికీ తెలుసు. అధికార పార్టీల అండదండల కోసం పాకులాడుతూ జర్నలిజంని నిలువుగా అనేక మంది పాతిపెడుతూ ఉంటే, కొంతమంది గుప్పెడు మంది ఆడపిల్లలు తమ ప్రాణాలకు తెగించి జర్నలిజాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి అని మాట ఎందుకన్నానో మీకు ఒక్క నిమిషంలో చెప్తాను. బట్ దానికి ముందు ఒక్కసారి మీరు గమనించండి, భారతదేశంలో ఏ పెద్ద ఇన్వెస్టిగేటివ్ స్టోరీ వచ్చినా ఈ మధ్యకాలంలో అది ఏదో ఒక ఇండిపెండెంట్ విమెన్ జర్నలిస్ట్ బ్రేక్ చేస్తున్నదే అవుతుంది. ఎందుకని? ఈ విషయం కూడా మీరందరూ ఒకసారి ఆలోచించండి. సరే, ప్రాణాలకు తెగించి అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా జర్నలిజాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్న అనేక మంది మహిళా జర్నలిస్టులపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. అట్లా తాజాగా జరిగిన ఒక దాడి సంఘటనను మీకు వివరించడం కోసం నేను ఈ విషయం మాట్లాడాను. స్నేహ బార్వే అనే ఒక 29 ఏళ్ల అమ్మాయి ఉంది. తను పూణే దగ్గర ఉన్న ఒక చిన్న టౌన్లో ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా పనిచేస్తుంది. తను సమర్థ భారత్ అనే ఒక పత్రిక ప్రారంభించడంతో పాటుగా ఎస్బీపీ న్యూస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతూ ఉంది. ఆమె దగ్గర పెద్ద పెద్ద కెమెరాలు లేవు, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ లేవు, ఉన్నది కేవలం ఫోన్ మాత్రమే. ఆ ఫోన్ తీసుకుని ఆమె చుట్టుపక్కల తిరుగుతూ ఫీల్డ్ రిపోర్ట్స్ చేస్తూ ఉంది. అటువంటి ఒక రిపోర్ట్ ఆమె అక్కడ నది ఒడ్డున జరుగుతున్న అక్రమ కట్టడాల మీద చేసింది. ఈ అక్రమ కట్టడాల మీద ఆమె అక్కడ నిలబడి రిపోర్టింగ్ చేస్తూ ఉంటే, ఈ అక్రమ కట్టడాలు కట్టిన వ్యక్తి, అతని కొడుకులు, ఇతర కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆ అమ్మాయి మీద దాడి చేశారు. ఎంత దారుణంగా దాడి చేశారంటే, మొట్టమొదటి దెబ్బకే బక్కపలుచుగా ఉన్న స్నేహ బార్వే బొక్క బోర్లా పడిపోయింది. ఆ దారిలో పోతున్న ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి, ఆయన కుటుంబ సభ్యులు దాన్ని ఆపటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని కూడా వాళ్ళు విపరీతంగా కొట్టారు. ఇప్పుడు ఆ అమ్మాయి విపరీతమైన దెబ్బలతో, అంటే తల పగిలి, కాళ్ళు విరిగి, చేతులు విరిగి ప్రాణాపాయ స్థితిలో ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది. ఇంత ధైర్యం అతనికి ఎట్లా వచ్చింది? అధికార మదం, డబ్బు, పలుకుబడి. అతను అధికార పార్టీకి చాలా దగ్గరవాడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన పార్టీకి ఆయన సిటీ ప్రెసిడెంట్. అదే మహా కోalitionలో పార్టీగా ఉన్న అజిత్ పవార్ ఎన్సీపీ కూడా అతనికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు, అతను ఒక పెద్ద రౌడీ నేరస్తుడు కూడా. ఈ మధ్యనే ఒక హత్య చేసి దానికి సంబంధించి జైలుకి వెళ్ళి బెయిల్ మీద కూడా బయటకు వచ్చున్నాడు. అధికార పార్టీ అండదండ ఉంటే హత్య చేస్తే కూడా ఏమీ కాదు అనే ఒక ధైర్యం అతనికి ఉండటం వల్ల మాత్రమే ఈ పని చేశాడు. నిజానికి అతని మీద ఒక రౌడీ షీట్ తెరిచి ఉండాలి. అతను పదే పదే నేరాలు చేస్తున్నారు కాబట్టి. కానీ అధికార పార్టీకి దగ్గర కాబట్టి అతని మీద రౌడీ షీట్ ఉండదు. మర్డర్స్ చేసి బెయిల్ మీద ఇస్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయి మీద కూడా దాడి చేశాడు. ఎందుకంటే అతనికి చాలా నమ్మకం, ఏం చేసినా కూడా ఏమీ కాదు అని. ఇది భారతదేశ వ్యవస్థ, అధికార యంత్రాంగము, ఇక్కడ పార్టీలు అటువంటి ఒక నేరస్తుడికి ఇచ్చిన నిబ్బరం, నమ్మకం. నిజాలు బయట పెట్టడానికి ప్రయత్నించే జర్నలిస్టులకు ఈ దేశంలో ఎటువంటి సెక్యూరిటీ లేదు. ఇటువంటి నేరస్తులకు మాత్రం మొత్తం వ్యవస్థే అండగా నిలబడుతుంది. ఇది జరిగి కూడా 10 రోజులు దాటిపోయింది. జూలై 4th జరిగింది. ఇప్పుడే ఈ విషయం బయటకు వస్తూ ఉంది. ఇది బయటకు రావడానికి కూడా కారణం నెట్వర్క్ ఆఫ్ విమెన్ ఇన్ మీడియా ఇండియా అనే ఒక సంస్థ. ఇందులో 1000 మంది మహిళా జర్నలిస్టులు సభ్యులుగా ఉన్నారు. వాళ్లకు తెలిసిన తర్వాత వాళ్ళు దానికి సంబంధించిన వివరాలన్నీ బయటకు సేకరించి మాట్లాడటం మొదలుపెట్టి, అందులో ఉన్న సభ్యులు వార్తలు రాయటంతో పాటుగా మొత్తంగా ఈ సంస్థ ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసిన తర్వాత ఇది ప్రపంచం దృష్టికి వచ్చింది. ఈ సంస్థకు నేను కూడా ఒక ఫౌండర్ సభ్యురాలి అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. భారతదేశంలో ఇట్లాంటి ఎప్పుడు జరిగినా కూడా అందరికంటే ముందుండి మాట్లాడుతున్న సంస్థ ఇది. కానీ భారతదేశంలో చాలా గొప్పలు చెప్పుకునే ఒక్క జర్నలిస్ట్ సంఘం కూడా ఇంతవరకు దీని మీద మాట్లాడలేదు.
జర్నలిస్టుల్లాగానే జర్నలిస్ట్ సంఘాలు కూడా అధికారంలో ఉన్న ఏదో ఒక పార్టీ ప్రాపకంలో పడిపోవటమే దీనికి కూడా ఒక కారణం. ఇదంతా విన్న వాళ్ళకి ఒక అనుమానం రావచ్చు, ఏంటి ఒక మహిళా జర్నలిస్ట్ మీద దాడి జరిగినప్పుడే మీరు ఖండిస్తారా, వేరే అప్పుడు ఖండించరా అని. బస్తర్లో ముఖేష్ చంద్రాకర్ చనిపోయినప్పుడు కూడా నేను ఇక్కడ ఒక వీడియో చేశాను, దాని గురించి మాట్లాడాను. మా సంస్థ కూడా మాట్లాడింది, స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. బట్ చాలా జర్నలిస్ట్ సంఘాలు పెద్దగా దాని గురించి పట్టించుకోలేదు, ఏదో మొక్కుబడిగా స్టేట్మెంట్ ఇవ్వటం తప్ప. మరి మొన్న మహా టీవీ మీద దాడి జరిగినప్పుడు, ఆ తర్వాత తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని. ఎందుకు మాట్లాడలేదు అంటే నేను మొట్టమొదట పెట్టిన క్లిప్ గుర్తుంది కదా, అదే కారణం. అంటే జర్నలిజం అనేది ఏదో ఒక పార్టీ ప్రాపకంతో అండతో ఉంటూ దాన్ని జర్నలిజం అని నమ్మించే ఒక ప్రయత్నం చేయటాన్ని చూసి ఒక జర్నలిస్ట్గా నేను సిగ్గుపడుతున్నాను. మహా టీవీ మనందరికీ తెలుసు, ఓపెన్లీ తెలుగుదేశం పార్టీకి సపోర్టర్. తీన్మార్ మల్లన్న ఆయన అసలు కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్సీ. అయితే వాళ్ళు జర్నలిస్టులుగా ఉండకూడదా? ఉండొచ్చు, డెఫినెట్గా ఉండొచ్చు. ప్రతి వాళ్ళు కూడా దాటకూడని హద్దులు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా భాష విషయంలో ఆ హద్దులు దాటకూడదు. మహా టీవీ విషయంలో వాళ్ళు పెట్టిన థంబ్నెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి జర్నలిజం అనే మాటను అవమానపరిచే థంబ్నెయిల్స్. అటువంటి థంబ్నెయిల్స్ పెట్టి వాటిని జర్నలిజంగా గుర్తించమంటే గుర్తించలేం. అట్లాగే తీన్మార్ మల్లన్న నిజానికి కవిత విషయంలో ఆయన చేసిన కమెంట్స్ కొంతమంది సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. కంచం పొత్త మంచం పొద్ద అనేది చాలా కామన్ మాట, దాన్నంత తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు అని. కానీ ఒక మహిళను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు దానికి వేరే అర్థం వస్తుంది అన్న స్పృహ అతనికి ఉండాలి. ఆ స్పృహ లేకుండా అతను చేశాడు. అయితే అట్లా కొట్టడం సరైందేనా? ఎంత మాత్రం కాదు. అట్లా కొట్టడం సరైందనే వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇవాళ స్నేహ బార్వే మీద కూడా ఈ దాడి జరిగింది. అంటే ఒక భావ ప్రకటనకు, ఒక వ్యక్తీకరణకు ప్రతిగా భౌతిక దాడులు చేయటం అనేది దేశాన్ని అత్యంత సంక్షోభంలోకి నెట్టుతుంది. మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. ఒక భావం వ్యక్తపరిస్తే దాన్ని ఒక భావంతోనే ఢీకొనాలి. ఒక భావానికి భౌతిక దాడి ఎప్పుడు సమాధానం కాదు, కాకూడదు కూడా. అట్లా దాడులు చేయటాన్ని సమర్థిస్తున్నారు అంటే వాళ్ళు ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతున్నారు. మరి ఏం చేయాలి? దాడి చేయకపోతే కేసులు పెట్టాలి. కేసులు పెడితే చూసాం కదా, స్నేహ భార్వే కేసులో మర్డర్ చేసి బయటకు వచ్చి అటెంప్ట్ టు మర్డర్ కూడా చేశాడు. అతనికి ఏం జరిగింది అంటే అర్థం ఏంటి? వ్యవస్థ ఫెయిల్ అయింది. ఇవాళ భౌతిక దాడులు చేస్తే తప్ప మాట వినరు అనే ఒక పరిస్థితికి తోసింది ఎవరు? వ్యవస్థ. నిజానికి ఆ మహా టీవీ మీదనో, ఆ తీన్మార్ మల్లన్న మీదనో ఒక కేసు పెడితే ఆ కేసుని సీరియస్గా తీసుకుంటారు అనే ఒక నమ్మకం ఉంటే, ఆ కేసును నిజాయితీగా ఈ వ్యవస్థ ముందుకు నడిపితే ఈ దాడులు జరగవు. వ్యవస్థలో ఉన్న వైఫల్యాల వల్ల నేరస్తులు దాన్ని వాడుకుంటున్నారు, లేదా ఖండించాల్సిన చోట భౌతిక దాడులకు దిగుతున్నారు. మొత్తంగా కూడా ఇది ఒక వ్యవస్థ వైఫల్యం. ఇంత విఫల వ్యవస్థలో దేశవ్యాప్తంగా జర్నలిజం అనే వృత్తిని నిలబెట్టడానికి నానా కష్టాలు పడుతున్న నా సిస్టర్స్ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఒక మహిళ ఇవాళ బయటకు వచ్చి ధైర్యంగా జర్నలిజం వృత్తిని చేపట్టడం అంటేనే ప్రాణాలతో చెలగాటం అనే ఒక పరిస్థితి దేశంలో ఉంది. ఒకవైపు ట్రోల్స్, మరొకవైపు భౌతిక దాడులతో వాళ్ళని సైలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా స్నేహ బార్వేలాగా చిన్న చిన్న గ్రామాల్లో, చిన్న చిన్న టౌన్స్లో ఇటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళ మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను మన పార్టీ మన వాళ్ళను మనం సమర్థిస్తూ పోతే దేశంలో మిగిలేది అరాచకం తప్ప మరేమీ కాదంటారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇండిపెండెంట్ జర్నలిజాన్ని నిలబెట్టడానికి ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.